ఏటుకూరు సభాస్థలికి మరికాసేపట్లో సీఎం వైఎస్ జగన్ చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, ఎంతసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాస్థలికి చేరుకోనున్నారు? అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి చూస్తే కనుక ప్రతి చోట కూడా జనసందోహం అత్యధికంగా ముఖ్యమంత్రిని అభిమానించే పుట్టింగిన అభిమానంతో ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ హారత పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన అనుకున్న దానికంటే కూడా చాలా ఆలస్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ఆయన పర్యటనలో ప్రజలంతా కూడా బారులు తీరిన పరిస్థితి. గడిచిన 13 రోజులుగా అదే విధమైన అభిమానం ప్రతి చోట కనిపించింది. గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టే సమయంలో, పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టే సమయంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. దాదాపుగా మనం చూస్తే కనుక సత్తెనపల్లి ముఖ్యమంత్రి రోడ్ షోకు జనం పోటెత్తారని చెప్పుకోవచ్చు. భారీ గజమాలతోటి ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. జనంతో సత్తెనపల్లి ప్రధాన రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయి ఆ తర్వాత బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన తర్వాత సత్తెనపల్లి నుంచి ఆయన ముందుకు దాదాపుగా పక్కనే గ్రామాలకు వెళ్ళడానికి కూడా దాదాపుగా గంటల తరబడి సమయం పట్టింది. నిన్న మనం చూస్తే కనుక ప్రతిరోజు కూడా అంటే గడిచిన 13 రోజులుగా ముఖ్యమంత్రికి ఎక్కడికక్కడ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన అనుకున్న షెడ్యూల్ కంటే కూడా చాలా ఆలస్యంగా ఈ రోజు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రజల యొక్క అభిమానాన్ని చూడకుండా ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యలో ఆయన బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో తమకు అందిన సంక్షేమ పథకాలతోటి ప్రజలందరూ కూడా రోడ్ల వెంబడి బారులు తీరడం, మరోవైపున ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మండు టన్నులను సైతం లెక్క చేయకుండా ప్రజలు వచ్చారు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ కూడా ప్రజలెవరూ కూడా భారీ వర్షాల్లో సైతం తడుస్తూనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయనతోటి కరచాలనం చేసేందుకు, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలంటే కూడా ఆ ప్రజలందరూ కూడా నిలదీస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో అందాయో ఇదే సంక్షేమ పథకాలు మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగితేనే తమకు అందుతాయనేది ఒక నమ్మకంతో వారంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం సత్తెనపల్లి జనసంద్రంగా మారిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేకంగా మేడికొండూరు గ్రామానికి రావడానికి దాదాపుగా ముఖ్యమంత్రికి మధ్యాహ్నం సమయం పట్టింది. మేడికొండూరు దాటిన తర్వాత పేరేచెర్ల జంక్షన్ లో కూడా అదే విధమైన జనసందోహం కనిపించింది. దాదాపుగా అక్కడ మొత్తంగా ఈ రోజు 5 గుంటూరు పార్లమెంటు పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో మేడికొండూరు నుంచి పేరుచెర్ల రావడానికి దాదాపుగా 2 గంటల పైగా సమయం పట్టింది. పేరుచెర్ల జంక్షన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు నగరానికి చుట్టుకుంట సెంటర్ కి దాటడానికి మాత్రం దాదాపుగా చూస్తే కనుక సుమారుగా మధ్యాహ్నం 4 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 2 గంటల పైన పట్టిందని చెప్పవచ్చు. కేవలం 15 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో ముఖ్యమంత్రి దాటాల్సి ఉన్నప్పటికీ కూడా అడుగడుగున జనం యొక్క అభిమానంతో ఆయన పర్యటన చాలా ఆలస్యంగా నడుస్తుంది. ప్రతి షెడ్యూల్లోనూ కూడా ప్రతిసారి కూడా దాదాపుగా సాయంత్రం 5 గంటల సమయానికి ఆయన సభా ప్రాంగణానికి చేరుకోవడం, ఆ తర్వాత 5:30 సమయానికి ఆయన ప్రసంగం కూడా ప్రారంభమవుతుండడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ గుంటూరు జిల్లాలో భారీ ఎత్తున ప్రజలు ప్రతి చోట కూడా అంటే ఒకవైపున ఆయన పల్నాడు జిల్లాను ముగించుకుని గుంటూరు జిల్లాలో అడుగుపెట్టే సమయంలో రాత్రి ఎక్కడైతే బస్ చేశారో దూలిపాల నుంచి ఆయన బయలుదేరిన తర్వాత సత్తెనపల్లి కావచ్చు, మేడికొండూరు కావచ్చు, పేరేచెర్ల జంక్షన్ కావచ్చు, ఆ తర్వాత నల్లపాడు మీదుగా గుంటూరులోకి అడుగు పెట్టడం కావచ్చు, ఈ ఓవరాల్ గా ఈ 2 జిల్లాల్లోనూ కూడా అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవాలి. పల్నాడు జిల్లాలో మొన్న ఏ విధంగా అయితే జనసంద్రంగా మారిందో ఈ రోజు అదే విధంగా పల్నాడు నుంచి ఘనంగా వీడ్కోలు పలుకుతూ గుంటూరు జిల్లా వాసులు కూడా అదే విధమైన ఘన స్వాగతం పలికారని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ప్రజలు పోటీ పడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ గ్రామానికి రావడమే అదృష్టంగా భావిస్తూ వారంతా కూడా చాలా అద్భుతమైన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం ప్రతి గ్రామంలో చూస్తూ ఎక్కడికక్కడ ముఖ్యంగా మనం చూస్తే కనుక గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేదంటే విప్లవాత్మకమైన నిర్ణయాలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడం కావచ్చు, మరోవైపున సంక్షేమ పథకాలతోటి నిరుపేదలకు ముఖ్యమంత్రిగా ఆయన ఒక భరోసాను కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసిన ఘనతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అభిమానాన్ని ప్రజలు చూపిస్తున్న దృశ్యాలు మనకు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే దాదాపుగా 2,78,000 కోట్లకు పైగా డిబిడి ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి సంక్షేమ పథకాలు అందించడం కావచ్చు, వైద్య విద్యా రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చి నేరుగా
ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, టోఫెల్ నుంచి ఐవి ప్రవేశపెట్టడం ద్వారా మొత్తంగా చూస్తే కనుక పేదలకు విద్యను చేరువ చేయడం కావచ్చు, మరోవైపున వైద్యంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, సంక్షేమ పథకాన్ని అమలు చేయడం, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల వరకు కూడా చేయడం. ఈ రోజు కూడా మనం చూస్తే కనుక కొంతమంది ఎవరైతే ఆరోగ్యశ్రీ లబ్ధి పొందారో వారంతా కూడా మాట్లాడిన దృశ్యాలు మనం కూడా ఈరోజు చూసిన సందర్భాలు. ఎక్కడికెక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా మేము మేలు పొందాము, మాకు జీవితంలో ఈ విధంగా మేము తిరిగి పునరుద్ధరణ పొందామంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ వల్లే ఈ విధంగా మేము ఈ విధంగా ఉన్నామంటూ కూడా చెప్పిన సందర్భాలు కావచ్చు. మరోవైపున ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మేము విద్యను అభ్యసిస్తూ ఉన్నత విద్య చదువుకుంటున్నామంటూ కొంతమంది విద్యార్థులు కావచ్చు. ఈ విధంగా ప్రతి చోటగా ప్రతి ఇంట్లోనూ కూడా కనీసంగా 2 నుంచి 3 సంక్షేమ పథకాలు అందుతుండడం, ప్రతి చోట కూడా మనం సంక్షేమ పథకాలు అందుతున్న లబ్ధిదారులతో మాట్లాడే సందర్భాల్లో కానీ, లేదంటే కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతోటి ఇంటరాక్షన్ చేస్తున్న సందర్భాల్లో వారు మాట్లాడిన విధానంలో వారి మాటల్లో మనం విన్నప్పుడు కానీ దాదాపుగా మా ఇళ్లకు దాదాపుగా 3 నుంచి 4 లక్షల పథకాలు సంక్షేమ పథకాల ద్వారా మేము అందుకున్నాము. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు అందించిన తోడ్పాటు కావచ్చు, అందించిన సంక్షేమ పథకాలు కావచ్చు, గతంలో ఎప్పుడు మేము అందుకోలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగాలంటూ ఆయా లబ్ధిదారులు మాట్లాడుతున్న మన మాటలు కావచ్చు. ఈ విధంగా చూస్తే కనుక ఎక్కడికక్కడ అడుగడుగున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఆయన ఆలోచన విధానంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో ఆ నవరత్న పథకాల ద్వారా సంక్షేమాన్ని అందుకున్న ప్రతి కుటుంబం కూడా ముఖ్యమంత్రి వెన్నంటే ఉందనేది ఇప్పుడు మనకి ఈ రోజు కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా దానికి నిరసనగా చెప్పుకోవాలి. ఇడుపులపై నుంచి ప్రారంభమైన యాత్ర ఈ రోజు వరకు కూడా ఒక జైత్ర యాత్రలాగా జనం ఆయన వెంట నడుస్తున్న దృశ్యాలు అయితే మనం ప్రతి చోట చూస్తున్నామని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.